హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మార్గం. ఈరోజు మార్గంలో మనం డిస్కస్ చేయబోతున్న అంశం ఇస్ అబౌట్ ఐయుఐ. ఐయుఐ అనేది ఒక మెడికల్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ప్రొసీజర్ వేర్ ఇన్ విచ్ మగవారి స్పర్మ్స్ని డైరెక్ట్గా ఆడవారి యూటిరస్లోకి ఇంజెక్ట్ చేయడం వల్ల బెటర్ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే బెటర్ ఛాన్సెస్ ఆఫ్ హెల్దీ ఎంబ్రియో ఫార్మేషన్ అన్న ఒక సిద్ధాంతాన్ని బేస్ చేసుకుంటూ చేసే ఒక టెక్నిక్ అనమాట. అయితే ఈ ఐయుఐ అనే ప్రొసీజర్ యూజువల్గా పిల్లలు లేకుండా బాధపడుతున్న వాళ్ళ కోసం ఇది వర్కౌట్ అవుతుంది అన్నట్లుగా 99% ఆఫ్ ది కేసెస్లో డాక్టర్స్ ఆ పర్టికులర్ కేసుని పరిశీలించిన తర్వాత సజెస్ట్ చేసే ఒక టెక్నిక్. ఈరోజు ఈ మార్గంలో ఐయుఐ టెక్నిక్ గురించి ఇంకాస్త డీటెయిల్గా ఎలాబొరేటెడ్గా మాట్లాడుకుందాం. ఐయుఐ సేఫా, ఎవరెవరికి చేయొచ్చు, ఎంత కాస్ట్ అవుతుంది, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి Ferty9 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ సుమవర్ష గారు లైవ్లో మనతో జాయిన్ అవుతున్నారు. హలో సుమవర్ష గారు. హలో అండి, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, వండర్ఫుల్. సో ఈ ఐయుఐ చికిత్సా విధానం గురించి మేము డీటెయిల్గా మాట్లాడే లోపు మీకు కూడా మీరు కూడా పిల్లలు లేకుండా ఇబ్బందులు పడుతూ లేకపోతే మీరు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ కానీ ఏమన్నా ఉంటే సాక్షి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్స్కి కాల్ చేయొచ్చు. డైరెక్ట్గా మేడంతో మాట్లాడి మీకున్న సమస్య గురించి డిస్కస్ చేసి ఒక సొల్యూషన్ పొందే ప్రయత్నం చేయొచ్చు. సో ఇది లైవ్ షో. మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేయండి. అండ్ కాల్ చేసి మాట్లాడుతున్నప్పుడు దయచేసి టీవీ స్క్రీన్లో మీ గొంతు వినిపిస్తోందా అన్న అంశాన్ని పక్కన పెట్టి హాయిగా మేడంతో మీకున్న డౌట్ ఏంటి అన్న అంశం గురించి మాట్లాడే ప్రయత్నం చేయండి. ముందుగా మేడం, ఈ ఐయుఐ టెక్నిక్ గురించి ఇంకాస్త ఎలాబొరేటెడ్గా చెప్తూ అసలు సేఫే అంటారా? విల్ స్టార్ట్ ఇట్ ఫ్రమ్ దేర్. యా, సో ఇట్స్ అన్ అబ్సల్యూట్లీ సేఫ్ ప్రాసెస్ అండి. ఆల్మోస్ట్ లైక్ అ న్యాచురల్ ప్రెగ్నెన్సీనే ఉంటుంది. కాకపోతే స్పర్మ్స్ని మనం కొంచెం వన్ స్టెప్ అహెడ్ అడ్వాన్స్ చేస్తాము. సో నార్మల్గా న్యాచురల్గా ట్రై చేస్తే హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు స్పర్మ్స్ అనేది గర్భసంచి ద్వారం బయటపడతాయి. వాటిని మనం తీసుకెళ్ళి గర్భసంచి లోపలికి పంపిస్తాము. సో ఇట్ ఈస్ జస్ట్ వన్ స్టెప్ అహెడ్ అండ్ మోరోలెస్ మనకి ఎగ్ అండ్ స్పర్మ్ కలిసి ఎంబ్రియో ఫామ్ అయ్యి ప్రెగ్నెన్సీ రావడం అనేది ఆల్మోస్ట్ లైక్ అ న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనే అనుకోవచ్చు. సో ఇట్ ఈస్ అన్ అబ్సల్యూట్లీ సేఫ్ ప్రాసెస్. సో ఈ ఐయుఐ అనేది యూజువల్లీ ఎవరికి సజెస్ట్ చేస్తారు అండ్ దానికి కూడా ఏదైనా ఏజ్ లిమిటేషన్స్ ఉంటాయా? యా, సో యాక్చువల్లీ స్పెసిఫిక్ ఏజ్లోనే చేయాలి అని ఏం లేదండి. కాకపోతే మనకి లా ప్రకారం చూసుకుంటే ఫీమేల్ ఏజ్ బిట్వీన్ 21 to 50 ఉండాలి అండ్ మెయిల్ ఏజ్ బిట్వీన్ 21 to 55 ఉండాలి. బట్ ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 40 years ఫీమేల్ ఏజ్ 40 years దాటిన తర్వాత ఐయుఐకి పెద్ద సక్సెస్ రేట్ ఉండదు కాబట్టి యూజువలీ దాన్ని సజెస్ట్ చెయ్యము. సో 21 నుంచి 40 years లోపల ఫీమేల్స్కి ఎక్కువగా మనం ఐయుఐ అనే ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తూ ఉంటాము. అయితే ఇందులో సక్సెస్ రేట్ 45 years దాటిన తర్వాత మనం చెప్పలేము అనుకోవాలా, ఆర్ ఎల్స్ ఇన్ జనరల్గా మాట్లాడితే ఐయుఐ సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది అనుకోవచ్చు? సో ఈవెన్ ఇన్ జనరల్ ఐయుఐ సక్సెస్ రేట్ అంత గ్రేట్గా ఏమి ఉండదండి. ఇట్ జస్ట్ ఇంప్రూవ్స్ ద ఛాన్సెస్ ఇన్ దట్ పర్టికులర్ సైకిల్ వెన్ కంపేర్డ్ టు ట్రయింగ్ న్యాచురలీ. సో న్యాచురల్గా ట్రై చేయడంతో పోలిస్తే కొంచెం అవకాశం 2-3 times ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఐడియలీ ఐయుఐ సక్సెస్ రేట్ ఇస్ అరౌండ్ 15% అని అనుకోవచ్చు. సో యాక్చువల్లీ 15% ఇస్ వెరీ లెస్. బట్ న్యాచురల్గా ఇంట్లో ట్రై చేయడంతో పోలిస్తే అవకాశం బెటర్ అవుతుంది. అండ్ వెన్ ఎవర్ ఇండికేటెడ్ ఐయుఐ డెఫినెట్లీ ఇంప్రూవ్స్ ద ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. అయితే ఈ ఐయుఐ అనేది ఎన్ని సైకిల్స్ చేయించుకోవచ్చు అండి? ఎన్ని సైకిల్స్ చేస్తే అది మంచిది? అట్లేమన్నా లిమిట్ ఉందా కౌంట్కి? యా, సో నార్మలీ ఐయుఐ అనే ప్రాసెస్లో ఫస్ట్ 3 cycles ఆర్ ద బెస్ట్ సైకిల్స్ అనమాట. సో ఫస్ట్ 3 attempts ఆఫ్ ఐయుఐలో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి బెస్ట్ ఉంటుంది. అండ్ బియాండ్ ద 3rd attempt యాక్చువల్లీ సక్సెస్ రేట్ అనేది పెద్దగా ఉండదు, తగ్గుతూ ఉంటుంది. సో బట్ ఆఫ్ కోర్స్ ఏజ్ ఆఫ్ ద ఫీమేల్ పార్ట్నర్ కన్సిడరేషన్లోకి తీసుకుంటే లెస్ దెన్ 30-32 years ఉంటే మనము అప్ టు 6 cycles వరకు కూడా ట్రై చేయొచ్చు. అండ్ బియాండ్ 32 years అట్లా చూసుకుంటే మేబీ 3 cycles కంటే ఎక్కువ ట్రై చేయకపోవడమే బెటర్. అండ్ 40 years అండ్ అబౌవ్ యూజువలీ ఐవీఎఫ్ ఇస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. సో ఈచ్ సైకిల్కి ఒక్కొక్క దానికి మధ్యలో ఎంత గ్యాప్ ఉంటే అది ప్రిఫరబుల్లీ ఐడియల్ అండి? సో గ్యాప్ అయితే ఏం అవసరం లేదండి. ఇమీడియట్ సైకిల్స్లో కూడా మనం చేసుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్లో మనం ఐయుఐ చేసాము, నెక్స్ట్ మంత్ తనకి పీరియడ్ వచ్చేసింది అంటే ఆ సైకిల్లోనే మళ్ళీ ప్రొసీడ్ అవ్వచ్చు. ఇన్ఫ్యాక్ట్ వెంటనే చేస్తే కొంచెం ప్రీవియస్ మంత్లో ఉన్న డ్రగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. యూ మే గెట్ అ బెటర్ సక్సెస్ రేట్ అని అనుకోవచ్చు. బట్ ఆఫ్ కోర్స్ సెకండ్ డే ఆఫ్ మెన్సెస్ స్కాన్ చూస్తాము, అనుకూలంగా ఉంటేనే ప్రొసీడ్ అవుతాం. బై ఛాన్స్ ఏదైనా సిస్ట్ కానీ ఏదైనా ఫామ్ అయితే మాత్రం వి సజెస్ట్ ఫర్ అ గ్యాప్ ఆఫ్ అనదర్ మంత్. బట్ బ్యాక్ టు బ్యాక్ సైకిల్స్లో కూడా మనం చేసుకోవచ్చు. బట్ బ్యాక్ టు బ్యాక్ చేసిన 6 cycles కంటే ఎక్కువ అడ్వాన్స్ చేయకూడదు. రైట్. సో బేసికల్గా ఎగ్ నంబర్ కనుక ఎక్కువ అయితే ఐయుఐ వర్కౌట్ అవుతుంది అని అట్లా మనం ఏమైనా కోరిలేట్ చేసుకోవచ్చు అంటారా? యా, సో బేసికలీ నేను ఐయుఐ సైకిల్ పేషెంట్కి ఎన్ని ఫాలికల్స్ ఉన్నా కూడా 1 or 2 follicles పెరిగేలాగా మనం మెడికేషన్ ఇస్తాం. మోర్ దెన్ 2 follicles ఫామ్ అవుతే యూజువలీ
ఆ సైకిల్ క్యాన్సిల్ చేయడానికే ప్రిఫర్ చేస్తాం. బికాజ్ మోర్ దెన్ 2 ఫాలికల్స్ ఉన్నప్పుడు రిస్క్ ఆఫ్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ ఇంక్రీజ్ అవుతుంది అండ్ OHSS అదే హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అనే కాంప్లికేషన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో స్ట్రిక్ట్ క్యాన్సిలేషన్ క్రైటీరియా పెట్టుకుంటాము. 2 ఫాలికల్స్ ఉంటే నాట్ అ ప్రాబ్లం, బట్ బియాండ్ దట్ యూజువలీ క్యాన్సిల్ చేస్తాము. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ రిలీజ్ అవుతే ఒకసారిగానే మేబీ ఛాన్సెస్ పెరగచ్చు, బట్ కాంప్లికేషన్ ఛాన్సెస్ కూడా అంతే ఫాస్ట్గా పెరుగుతుంది. కాబట్టి IUI అనే ప్రాసెస్లో కొంచెం మోడరేట్ అమౌంట్స్ ఆఫ్ స్టిమ్యులేటరీ డ్రగ్స్ అనేది ఇస్తాము, సో దట్ వీ డోంట్ గెట్ కాంప్లికేషన్. అంటే వీ హ్యావ్ టు బ్యాలెన్స్, మనకు కావాల్సిన బెనిఫిట్ రావాలి, బట్ సేమ్ టైం కాంప్లికేషన్స్ అనేవి రాకూడదు. సో బేసికల్గా అండి సీమెన్ శాంపిల్ ఎంత మోతాదులో ఉంటే IUI మనకి కొంచెం బెటర్గా ఉంటుంది రిజల్ట్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో సిమెన్ శాంపిల్ చూసినప్పుడు టోటల్ మొటైల్ స్పర్మ్ కౌంట్ అనేది చెక్ చేస్తామండి. అంటే ఆ శాంపిల్లో ఎన్ని మూవింగ్ స్పర్మ్స్ ఉన్నాయనేది. సో మనకి సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్లో కౌంట్ అండ్ మొటిలిటీ పర్సంటేజ్ అనేది వస్తుంది. సో ఆ కౌంట్ అండ్ మొటిలిటీ పర్సంటేజ్ తోటి మనకి ఎన్ని మూవింగ్ స్పర్మ్స్ ఉన్నాయనేది క్యాల్కులేట్ చేసుకున్నప్పుడు 10 మిలియన్ మూవింగ్ స్పర్మ్స్ ఉంటే ఇట్ ఈస్ అ గుడ్ శాంపిల్ ఫర్ IUI అనమాట. అంటే 5 to 10 మిలియన్ ఉన్నా పర్వాలేదు, 10 మిలియన్ అండ్ అబవ్ ఉంటే చాలా మంచిది. లెస్ దెన్ 5 మిలియన్ మూవింగ్ స్పర్మ్స్ ఉంటే మాత్రం IUI ఇస్ నాట్ అన్ ఆప్షన్ అనమాట. సో బేసికల్గా ఎగ్ రిలీజ్ అయ్యాక ఎన్ని అవర్స్ లోపు ఈ IUI టెక్నిక్ అనేది చేయాల్సి ఉంటుంది? నార్మల్లీ ఎగ్ ఫాలికల్ పెరిగిన తర్వాత ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఇస్తాము. సో ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత యూజువలీ అరౌండ్ 36 అవర్స్కి మనకు ఓవ్యులేషన్ జరగాలి. అంటే అందరికీ పర్ఫెక్ట్గా 36 అవర్స్లో జరుగుతుంది అన్న నమ్మకం లేదు. సో యూజువలీ 38 to 40 అవర్స్ మధ్యలో మనము స్కాన్ చేసి IUI చేసుకుంటే ద ఛాన్సెస్ ఆఫ్ ఓవ్యులేషన్ ఇస్ హయ్యర్ అండ్ మనకి IUI ఆ టైంకి యూజువలీ చేస్తాం. సో ఫాలికల్ సైజ్ యూజువలీ అరౌండ్ 18 to 20 మిల్లీమీటర్ వచ్చాక ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఇస్తాము. that will cause final maturation of the egg అనమాట. అండ్ బిఫోర్ 40 అవర్స్ లోపు మనము 38 to 40 అవర్స్ మధ్యలో మనం IUI చేస్తే వీ గెట్ ద బెస్ట్ రిజల్ట్. సో బేసికల్గా మనకి సిమెన్ శాంపిల్ కలెక్ట్ చేయాలి అని అంటే కూడా గ్యాప్ అనేది ఏమన్నా ఉండాలా అండి? అంటే ప్రీవియస్ సిమెన్ శాంపిల్కి దీనికి మధ్యలో గ్యాప్ ఏమన్నా తీసుకుంటే సో దట్ ఇంకా క్వాలిటీ ఎఫెక్టివ్గా ఉంటుంది, అట్లా ఏమన్నా డూ వీ హ్యావ్ టు కన్సిడర్ ఎనీథింగ్ లైక్ దాట్? సో డెఫినెట్లీ అండి, మరీ ఎక్కువ గ్యాప్ ఉంటే వీ గెట్ మోర్ ఆఫ్ డెడ్ స్పర్మ్స్ అండ్ స్పర్మ్స్ విత్ హయ్యర్ DNA డ్యామేజ్. సో రెగ్యులర్గా ఇంటర్కోర్స్ అనేది సజెస్ట్ చేస్తాం డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ IUI ఆల్సో. సో ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చిన రోజు కూడా హస్బెండ్ వైఫ్ కలిసి 1 day గ్యాప్ పెట్టుకొని వచ్చి నెక్స్ట్ డే శాంపిల్ ఇవ్వమని చెప్తూ ఉంటాం. మరీ ఎక్కువ గ్యాప్ ఉండకూడదు, మరీ తక్కువ గ్యాప్ కూడా ఉండకూడదు. యూజువలీ 2 days ఇస్ ఐడియల్, బట్ మేము మా ప్రాక్టీస్లో ఫైనల్ ఎగ్ మెచ్యురేషన్కి ఇచ్చే ఆ ట్రిగర్ ఇంజెక్షన్ రోజు కూడా హస్బెండ్ వైఫ్ కలిసి నెక్స్ట్ డే ఒక రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఆ తర్వాత రోజు IUIకి రమ్మంటాం. ఇందాక మీరు మాట్లాడుతూ మేడం ఏజ్ గ్యాప్, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి IUIలో ఎఫికసీ కొంచెం తగ్గుతుంది అని మనం ఇందాక అనుకున్నాం కదా, దాని గురించి కొంచెం ఎలాబొరేటెడ్గా చెప్పగలరా? బికాజ్ IUI అనేది ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చేయకూడదు అన్నట్టు అర్థమా? సో మోర్ దెన్ 40 years ఆఫ్ ద ఫీమేల్ పార్ట్నర్ ఏజ్ ఎస్పెషలీ ఉన్నప్పుడు IUI is not very effective because ఎగ్ నంబర్ తక్కువ ఉంటుంది వాళ్ళకి. ఎగ్ నంబర్ తక్కువ ఉన్నప్పుడు ఎగ్ క్వాలిటీ కూడా తక్కువ ఉంటుంది. అండ్ ఏజ్ ఆల్సో ప్లేస్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈవెన్ ఇన్ ద మేల్ పార్ట్నర్. సో మేల్స్లో కూడా ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ సెమెన్ వాల్యూమ్ తగ్గుతుంది అండ్ DNA డ్యామేజ్ ఉన్న స్పర్మ్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. సో వీళ్ళకి ఇంకా IUI లాంటి ప్రాసెసెస్ చేసి ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా వాళ్ళకి ఉన్న రిసోర్సెస్తో ద బెస్ట్ దట్ వీ కెన్ డూ ఈజ్ యూజువలీ త్రూ IVF. కాబట్టి అబవ్ 40 years యూజువలీ మనకి లిటరేచర్ ప్రకారం చూసినా కూడా సక్సెస్ రేట్ ఆఫ్ IUI ఇస్ వెరీ లెస్. అందుకని వీళ్ళకి IVF అనేది మనం సజెస్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఈ IUI చేసిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్కి నార్మల్ ఇంటర్కోర్స్ అనేది ఉండొచ్చా, ఆర్ డూ దే హ్యావ్ టు టేక్ ఎనీ ఎక్స్ట్రా ప్రికాషన్స్ లైక్ కొంచెం ఎక్కువ కేర్ఫుల్గా ఉండాలి ఫుడ్ విషయంలో కానీ, బయటకు వెళ్ళడం విషయంలో కానీ, ఆర్ వాళ్ళ డే టు డే యాక్టివిటీస్లో కానీ, డూ దే హ్యావ్ టు టేక్ ఎక్స్ట్రా ప్రికాషన్స్? So my very first statement was that IUI is more or less like a natural conception. So ఎటువంటి ఎక్స్ట్రా ప్రికాషన్స్ అవసరం లేదండి. బికాజ్ హస్బెండ్ వైఫ్ కలవచ్చు, వాళ్ళు రెగ్యులర్ వర్క్కి వెళ్ళొచ్చు, ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, బండి మీద ట్రావెల్ చేయొచ్చు, జర్నీ చేయొచ్చు, వర్క్కి వెళ్ళొచ్చు, అన్నీ నార్మల్గానే చేయొచ్చు. దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎనీ సింగిల్ ఎక్స్ట్రా ప్రికాషన్ ఇన్ అన్ IUI ప్రాసెస్ బికాస్ ఇట్ ఇస్ అ వెరీ సింపుల్ ప్రాసెస్ అండ్ ఇట్స్ మోర్ ఆర్ లెస్ లైక్ అ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. సో ఎటువంటి ఎక్స్ట్రా ప్రికాషన్స్ అనేవి యూజువలీ సజెస్ట్ చేయము. సో ఇప్పుడు IUI ప్రొసీజర్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎన్ని రోజులకి చేయించుకుంటే
మనకి తెలుస్తుంది ఆ గుడ్ న్యూస్. సో యూజువలీ ఓవ్యులేషన్ అయ్యాక మనం ఐయుఐ చేస్తాం కాబట్టి 15 days లేటర్ ఇఫ్ యూ డూ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్, ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా మనకు తెలిసిపోతుంది. 15 days లో తెలిసిపోతుంది ఐయుఐ చేసిన తర్వాత 15 days, యూజువలీ 2 weeks గ్యాప్ తర్వాత ద నెక్స్ట్ డే 15th day రమ్మంటాము. 15th day యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే సరిపోతుంది, మనకి ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా తెలుస్తుంది. బై ఛాన్స్ ఇట్ ఇస్ నెగిటివ్, వీ ఆస్క్ దెమ్ టు వెయిట్ ఫర్ 1 more week. ఆ 1 weekలో కనుక వాళ్ళకి పీరియడ్ రాకపోతే వీ ఆస్క్ దెమ్ టు రిపీట్ ద ప్రెగ్నెన్సీ టెస్ట్. బట్ యూజువలీ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఆఫ్టర్ 15 days నెగిటివ్ ఉంటే వాళ్ళకి 1 weekలో పీరియడ్ వచ్చేస్తుంది. సో బేసికల్గా ఐయుఐ చేస్తే అయితే ఇప్పుడు 15 days లో ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, ఐ మీన్ తెలుస్తుంది వెదర్ ఇట్ ఈస్ ఎస్ ఆర్ నో అనేది. కవలలు పుట్టడానికి ఎంత ఛాన్సెస్ ఉంటాయి అంటారు? సో మనము ఐయుఐ ప్రాసెస్లో ఆడవాళ్ళకి ఎగ్స్ పెరగడానికి టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాం కదా. సో ఆ ఇంజెక్షన్స్ వల్ల ఒక్కొక్కసారి 2 follicles కూడా డెవలప్ అవ్వచ్చు. సో ఎక్కువ ఫాలికల్స్ డెవలప్ అయినప్పుడు ఎక్కువ ఎగ్స్ రిలీజ్ అవుతాయి. 2 follicles ఉన్నప్పుడు 2 eggs రిలీజ్ అవుతాయి, 3 follicles ఉంటే 3 eggs రిలీజ్ అవుతాయి. యూజువలీ 3 and more ఉంటే మేము క్యాన్సిల్ చేస్తాము. బట్ సమ్ టైమ్స్ ఇఫ్ ద పేషెంట్ ఇన్సిస్ట్ దే మే ట్రై, బట్ ఆఫ్ కోర్స్ లాస్ట్ ఇంజెక్షన్, ట్రిగర్ ఇంజెక్షన్ అనేది మార్చి వాళ్ళకి రిస్క్ చెప్పి మేము వీల్ ఆస్క్ దెమ్ టు ప్రొసీడ్. సో 2 follicles ఉండి 2 eggs రిలీజ్ అయిన మంత్లో మనం ఐయుఐ కనుక చేస్తే ట్విన్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతుంది. సో అలా అని ఖచ్చితంగా మనకు ట్విన్ వచ్చేలాగా మనం చేయడానికి ఉండదు. దర్ ఇస్ ద ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ట్విన్స్ ఎస్పెషలీ ఇన్ ఐయుఐ ఇస్ యాక్చువల్లీ నాట్ దట్ మచ్, బట్ కంపేర్ టు అ న్యాచురల్ ప్రెగ్నెన్సీ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. దట్ టు ఇన్ అ సైకిల్ వెర్ వీ గెట్ 2 follicles ఆర్ మోర్. రైట్. సో బేసికల్గా అండి ఈ ఐయుఐ అనేది మీరు పేషెంట్స్కి సజెస్ట్ చేసేది వాళ్ళ హెల్త్ కండిషన్స్, హెల్త్ బ్యాక్గ్రౌండ్స్ని కూడా దృష్టిలో ఉంచుకొని వుడ్ యూ సజెస్టెడ్? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు థైరాయిడ్ ఎక్కువ ఉంది, లేకపోతే పీసీఓడి పేషెంట్స్ ఉన్నారు, సో వీళ్ళకి ఐయుఐ చేయొచ్చా చేయకూడదా? సో పీసీఓడి డెఫినెట్లీ ఐయుఐ చేయొచ్చండి. బికాజ్ పీసీఓడిలో మనకు ప్రాబ్లం ఏంటంటే ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడం అనేది కరెక్ట్గా జరగదు. సో వాళ్ళకి ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడానికి ఎలాగో మెడిసిన్స్ వాడతాము. మెడిసిన్స్ వాడిన తర్వాత మనం ఐయుఐ కూడా చేస్తే ఆ సైకిల్లో వాళ్ళకి ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. థైరాయిడ్ కానీ, డయాబెటీస్ కానీ, ఇంకేదన్నా మెడికల్ కండిషన్స్ గురించి చూసుకుంటే ముందుగానే ఇవన్నీ మనము డెఫినెట్లీ టెస్ట్ చేస్తాము. ఏమన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే కొన్ని హార్మోన్ టెస్ట్లు కూడా చేసుకొని అన్ని ఆప్టిమల్ కండిషన్స్కి తెచ్చిన తర్వాతే మనం ఏ ప్రాసెస్కైనా స్టార్ట్ చేస్తాం. సో దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఫర్ అస్, బికాస్ మనం పేషెంట్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ టైంలోనే మా దగ్గరకు వస్తారు కాబట్టి ప్రీ ప్రెగ్నెన్సీ ఇవాల్యుయేషన్ అనేది కంప్లీట్గా చేస్తాము. సో దట్ ద ప్రెగ్నెన్సీ ఈజ్ సేఫ్ ఫర్ బోత్ ద మదర్ అండ్ ద బేబీ. సో థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, షుగర్ ఉందా, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆప్టిమైజ్ చేసుకొని, అంటే నార్మల్ లెవెల్స్లోకి బ్లడ్ షుగర్స్ రావడానికి కానీ, థైరాయిడ్ లెవెల్స్ రావడానికి కానీ మనం మెడికేషన్స్ ఇచ్చి, లేదా వాళ్ళు ఆల్రెడీ ఏదైనా మెడికేషన్ పైన ఉన్నారనుకోండి, హౌ సేఫ్ దట్ మెడికేషన్ ఇస్ ఫర్ ప్రెగ్నెన్సీ అనేది చూసుకొని, ఇఫ్ దే ఆర్ నాట్ ఆన్ సేఫ్ డ్రగ్స్, చేంజింగ్ ఇట్ టు సేఫర్ డ్రగ్స్, ఏమైనా వ్యాక్సినేషన్స్ అవసరమా వీళ్ళకి, అవన్నీ చూసుకొని అంతా ఆప్టిమైజ్ చేసి దే ఆర్ ఫిట్ టు గో అహెడ్ ఫర్ అ ప్రెగ్నెన్సీ అనుకున్నప్పుడే ఏ ట్రీట్మెంట్ అయినా స్టార్ట్ చేస్తాం. వండర్ఫుల్. సో అండి బేసికల్గా 49లో మనకి ప్రీ ప్రెగ్నెన్సీ ఇవాల్యుయేషన్ చేసుకున్నప్పుడు సిచ్యువేషన్ని ఆప్టిమైజ్ చేయడానికి డూ వీ ఆల్సో హ్యావ్ అ ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ టు సపోర్ట్ అదర్ మెడికల్ కండిషన్స్ సో దట్ అవన్నీ నార్మల్సీకి వచ్చిన తర్వాత అప్పుడు ఈ పర్టికులర్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి సంబంధించి ముందుకెళ్ళడానికి మనకి అలాంటి డాక్టర్స్ అందరూ కూడా సపోర్టివ్గా ఉంటారా 49లో? సో వీ హ్యావ్ ఆన్ కాల్ డాక్టర్స్ ఫర్ పేషెంట్స్ హూ రిక్వైర్ దెమ్. యూజువలీ ఫర్టిలిటీకి సంబంధించిన పేషెంట్స్ దే ఆర్ యూజువలీ యంగ్ కపుల్స్, దే ఆర్ హెల్దీ కపుల్స్ కాబట్టి we don't find such a necessity that often that we have in-house doctors available. Wonderful. But whenever the situation arises, we do have on-call doctors who can attend to such patients. సో ఐయుఐ చేయించుకున్న తర్వాత మనకి అబార్ట్ అవ్వకుండా ఉండడానికి స్పెసిఫిక్గా ఏమన్నా మెడికల్ సపోర్ట్ కానీ, లేకపోతే ఇట్లా అబార్ట్ అవ్వకుండా ఉండడానికి ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ అట్లాంటివి ఏమన్నా తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్ అరైజ్ అవుతాయా జస్ట్ బికాస్ ఆఫ్ ఐయుఐ? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐయుఐ వల్ల అబార్షన్ రిస్క్ అయితే ఏమి ఇంక్రీజ్ అవ్వదు. సో ఈవెన్ ఇన్ అ న్యాచురల్ ప్రెగ్నెన్సీ దెర్ క్యాన్ బి అ ఛాన్స్ ఆఫ్ అబార్షన్. సిమిలర్లీ ఐయుఐ ప్రెగ్నెన్సీలో కూడా దెర్ క్యాన్ బి అ ఛాన్స్, but it doesn't increase because we are doing an IUI. Right. But whatever said and done, after IUI we do put the patient on some supportive medications. So egg perigi release avvadaniki memo, especially when we are using hormonal medications, or if it is a multiple pregnancy, twin pregnancy alantidi unnappudu definitely konni medications paina patient ni pedtamu.
సో ఎనీ టైమ్ ఇఫ్ ద పేషెంట్ హ్యాస్ హ్యాడ్ అ ప్రీవియస్ అబార్షన్ ఆర్ 2 అబార్షన్స్, ఈసారి అబార్షన్ అవ్వకుండా డెఫినెట్లీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాము. బిఫోర్ డూయింగ్ అన్ ఐయుఐ ఇట్ సెల్ఫ్ కొంచెం ఇవాల్యుయేట్ కూడా చేస్తాము. అంటే ఈ పేషెంట్కి అబార్షన్స్ అవ్వడానికి ఏదన్నా రీజన్ ఇఫ్ వీ కెన్ ఫైండ్, వీ ట్రై టు ఫైండ్ ద రీజన్ అండ్ కరెక్ట్ ఇట్. బట్ ఇఫ్ యూఆర్ నాట్ ఫైండింగ్ ఎనీ రీజన్, వీ క్యాన్ ప్రొసీడ్ ఫర్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్. ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి అబార్ట్ అవ్వకుండా ఉండడానికి కొన్ని సపోర్టివ్ మెడిసిన్స్ కానీ బ్లడ్ థిన్నర్స్ కానీ పెడతాము. కొన్నిసార్లు ఇమ్యూనిటీ అనేది కొంచెం బ్యాలెన్స్ చేయడానికి కూడా కొన్ని మెడికేషన్స్ ఆర్ ఇంజెక్షన్స్ పెడుతూ ఉంటాము. అండ్ వీ కీప్ మానిటరింగ్ ద పేషెంట్ మోర్ ఆఫెన్, ట్రయింగ్ టు ప్రివెంట్ ది అబార్షన్ దట్ హెస్ హ్యాపెన్ ప్రీవియస్లీ. సో బేసికల్గా త్రూ అవుట్ దిస్ జర్నీ ఆఫ్ ఐయుఐ అండి, అంటే ఇప్పుడు మీరు చెప్పిన మెడిసిన్స్ కానివ్వండి, లేకపోతే ఐయుఐకి ముందు ఇవ్వాల్సిన మెడిసిన్స్ కానివ్వండి, ఇది ఏమన్నా చూసుకుంటే ఇస్ ఇట్ ఆల్ సేఫ్ ఫర్ అ పేషెంట్ టు హ్యావ్ అన్ ఐయుఐ ప్రెగ్నెన్సీ? లేదా ప్రెగ్నెన్సీ తర్వాత అయినా సరే వుడ్ దేర్ బి ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ బికాస్ ఆఫ్ ఆల్ దిస్ ఐయుఐ మెడిసిన్స్ ఆర్ ట్రీట్మెంట్ విధానంలో కానివ్వండి, వుడ్ దే బి ఎనీ పోస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ కైండ్ ఆఫ్ అ థింగ్? Yeah, so whatever medications we use for IUI, they're absolutely safe medications అండి. ఈవెన్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసినప్పుడు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ మెడికేషన్సే ఇస్తాము. సో మెడికేషన్స్ వల్ల పేషెంట్కి ఎటువంటి రిస్క్ అనేది ఉండదు. అండ్ వెన్ ఎవర్ వీ ఫీల్ దట్ దెర్ ఇస్ ద పేషెంట్ ఈస్ రెస్పాండింగ్ అబ్నార్మలీ టు ద మెడికేషన్స్, వీ విల్ డెఫినెట్లీ క్యాన్సిల్ ద సైకిల్. సో వీ కీప్ మానిటరింగ్ ద పేషెంట్ కాబట్టి అలాంటి సిచ్యువేషన్ అరైజ్ అవ్వకుండానే ఉంటుంది. And during pregnancy, just because it's an IUI pregnancy, there is nothing extra that needs to be done, because IUI is a very simple treatment. పేషెంట్కి మనం ఎగ్ పెరగడానికి మందులు ఇస్తాము, ఎగ్ పెరిగాక రిలీజ్ అవ్వడానికి ఒక ఇంజెక్షన్ ఇస్తాము, అండ్ ఇంజెక్షన్ ఇచ్చిన 38 to 40 hours మధ్యలో స్పర్మ్స్ని గర్భసంచిలోకి ఎక్కిస్తాము. ఇట్ డజంట్ రిక్వైర్ ఎనీ అనస్థీసియా ఆల్సో, అండ్ ఇట్స్ అన్ ఆఫీస్ ప్రొసీజర్. పేషెంట్ అలా వాకిన్ అయ్యి ప్రొసీజర్ చేయించుకొని దే కెన్ జస్ట్ వాక్అవుట్ అండ్ డూ దట్. పెయిన్ ఏమీ ఉండదు. ఇట్స్ అ రొటీన్ థింగ్. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ న్యాచురల్గా కలిసినా కూడా ప్రెగ్నెన్సీ ఎలా వస్తుందో ఇట్స్ సంథింగ్ సిమిలర్. ఓన్లీ థింగ్ ఇస్ స్పర్మ్స్ని కొంచెం ముందుకి అడ్వాన్స్ చేస్తున్నాం, దట్స్ ఇట్. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్స్పెక్ట్ చేయము. బికాజ్ ఆఫ్ ఐయుఐ ప్రెగ్నెన్సీలో ఎటువంటి కాంప్లికేషన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయము. ఏదన్నా సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా స్పెసిఫిక్ కాంప్లికేషన్ అరైజ్ అయింది, బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, దట్ వుడ్ హ్యావ్ కమ్ ఈవెన్ ఇఫ్ షీ హ్యాడ్ అ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. కరెక్ట్. సో బేసికల్గా అండి, మ్యారేజ్ అయిన తర్వాత ఒక కపుల్ హౌ లాంగ్ హ్యావ్ దే టు వెయిట్? ఇంకా మనకి న్యాచురల్గా వీఆర్ నాట్ కన్సీవింగ్ అని ఒక డెసిషన్కి వచ్చి ఫైనలీ వెన్ ఇస్ ద టైమ్ దే హ్యావ్ టు కమ్ అండ్ సీ యువర్ డాక్టర్? Yeah, so usually age of the female partner less than 35 years unte 1 year of regular unprotected intercourse and the couple does not conceive, they are doctor. If the age of the female is 35 years or she has some predisposing risk factors like irregular periods or a known case of patient with endometriosis or male partner చూసుకుంటే వాళ్ళకి ఇంత సీల్ ఉంది, లేకపోతే బీజం కిందకి జారలేదు, అండర్వెంట్ సమ్ సర్జరీ ఆర్ సమ్ హెర్నియా సర్జరీ, ఇలాంటివి ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు 6 months కంటే ఎక్కువ న్యాచురల్గా ట్రై చేయడానికి చెప్పమండి. 6 months వరకు ట్రై చేస్తారు. అప్పటికి ప్రెగ్నెన్సీ రాకపోతే ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. సో బేసికల్గా మేడం, మనం ఈ ఎపిసోడ్స్ చేస్తున్నప్పటి నుంచి వీ హ్యావ్ బిన్ టాకింగ్ అబౌట్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్. ఐయుఐ గురించి మాట్లాడాము, ఐవీఎఫ్ గురించి మాట్లాడాము. ఏ పేషెంట్కి ఏ సిచ్యువేషన్లో ఐయుఐ సజెస్ట్ చేస్తారు? ఐయుఐ సేఫ్ అంటారు, ఐవీఎఫ్ సేఫ్ అంటారు. సో ఐయుఐ కాదు ఐవీఎఫ్ ఎప్పుడు చేస్తారు, ఐవీఎఫ్ కాదు ఫస్ట్ ఐయుఐ ఎందుకు చేస్తారు? బికాజ్ ఐయుఐ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం న్యాచురల్గా కన్సీవ్ అయ్యే విధానంలోనే జస్ట్ ఒక స్టెప్ అప్ ప్రొసీజర్ అన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. సో వెన్ డూ యూ హ్యావ్ టు సజెస్ట్ ఐయుఐ అండ్ వెన్ డూ యూ హ్యావ్ టు సజెస్ట్ ఐవీఎఫ్? Yeah, so it's not only IUI and IVF only. There are patients we suggest to try even naturally once we see all the tests are normal. So we do get, today I had a patient who was married for 1 year but they've been trying for hardly 6 months. సో వాళ్ళు కొంచెం అర్లీగానే వచ్చినట్టు. సో వాళ్ళకి చూసాను, టెస్ట్లు అన్నీ బాగానే ఉన్నాయి. సో ఐ జస్ట్ టోల్డ్ దెమ్ 3 months ఆఫ్ రెగ్యులర్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ అండ్ స్పెసిఫిక్లీ ఓవ్యులేషన్ టైం అనేది ప్రాబబ్లీ అరౌండ్ దిస్ టైమ్ ఉండొచ్చు బికాస్ షీ గెట్స్ రెగ్యులర్ సైకిల్. ఆ టైంలో కొంచెం ఎక్కువ కలవండి. ఇఫ్ యూ స్టిల్ డోంట్ గెట్ ప్రెగ్నెన్సీ వీల్ సీ అని చెప్పి పంపించేసాను. సో కొంతమందికి ఓన్లీ మెడికేషన్స్ వల్ల కూడా మనం ప్రెగ్నెన్సీ రావడానికి ట్రై చేయొచ్చు. But yes, IUI is done only in certain specific indications. So all the tests normal ఉన్నాయి. 2 years వాళ్ళు ట్రై చేస్తున్నారు, అన్ని టెస్ట్లు నార్మల్ ఉండి కూడా 2 years వరకు వాళ్ళకి ప్రెగ్నెన్సీ రానప్పుడు IUI చేస్తాం.
రెండోది పీసీఓడి ఉంది, వాళ్ళకి ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడానికి ఎలాగో మెడిసిన్స్ వాడుతున్నాము, ఐయుఐ కూడా చేస్తే ఆ సైకిల్లో వాళ్ళకి ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. మూడోది మైల్డ్ ఎండోమెట్రియోసిస్ ఆర్ మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ. సో స్పర్మ్ కౌంట్ కొద్దిగా తక్కువ ఉంది, బట్ 10 మిలియన్ మూవింగ్ స్పర్మ్స్ ఉన్నాయి శాంపుల్లో అన్నప్పుడు ఐయుఐ ట్రై చేస్తాం. కొన్ని సందర్భాల్లో డోనర్ ఐయుఐ సజెస్ట్ చేస్తాం. సో 0 స్పర్మ్ కౌంట్ ఉంది, దే కాంట్ అఫోర్డ్ ఐవీఎఫ్, దే కాంట్ అఫోర్డ్ సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్, ఆర్ మేల్ పార్ట్నర్లో కొన్ని జెనెటిక్ కండిషన్స్ ఉన్నాయి, అది నెక్స్ట్ జనరేషన్కి రాకూడదు, డోనర్కి వెళ్ళాలనుకుంటున్నారు, అప్పుడు మనం ఐయుఐ సజెస్ట్ చేస్తాం. బట్ వీ కాన్ డూ ఐయుఐ ఇఫ్ ద ట్యూబ్స్ ఆర్ బ్లాక్డ్. 2 ట్యూబ్స్ బ్లాక్ ఉంటే ఐవీఎఫ్ ఇస్ ది ఓన్లీ ఆప్షన్. స్పర్మ్ కౌంట్ మరీ తక్కువ ఉంది, less than 5 million moving sperms, we can't do IUI, we have to directly go ahead for IVF. More than 40 years female partner ఉంది, వాళ్ళకి IUI సక్సెస్ రేట్ చాలా తక్కువ, అప్పుడు మనం IVF చేస్తాం. లేదు 3 times IUI ఆల్రెడీ ట్రై చేసాం, then we proceed for IVF. లేదు డోనర్ ఎగ్కి వెళ్ళాలి, you have to go for IVF. So certain situations there is no chance of trying an IUI, we directly proceed for IVF. But certain situations we try IUI for 3 cycles and she doesn't conceive, we progress to IVF. So it is a stratification. So almost 50 to 60% couples ki simple medications tone వాళ్ళు కన్సీవ్ అవుతారు. బట్ యూజువలీ దట్ డజంట్ హ్యాపెన్ అట్ ఆర్ లెవెల్. వాళ్ళ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాకే వాళ్ళకి ట్రీట్మెంట్ తోటి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. మా లెవెల్కి వచ్చాక యూజువలీ తక్కువ మ్యారీడ్ లైఫ్ లేకపోతే సింపుల్ ప్రాబ్లమ్స్తో రారు, దే కమ్ విత్ మోర్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. కాబట్టి ఐయుఐ ఐవీఎఫ్ అనేది చూసుకొని డిసైడ్ చేస్తాం. మనతో మాట్లాడడానికి మణిగారు లైన్లో ఉన్నారు ఫ్రమ్ రాజమండ్రి. ఒక్కసారి కనెక్ట్ అవుదాం. చెప్పండి మణిగారు. 8 years అవుతుందండి మ్యారేజ్ అయ్యి. 1 yearకి ప్రెగ్నెంట్, అదే మ్యారేజ్ అయినా ప్రెగ్నెన్సీ వచ్చిందండి, బాబు పుట్టదండి. 7 years అండి. తర్వాత 2 సార్లు అబార్షన్ అయిపోయినాయండి. మళ్ళా ఏమి ఓకే ప్రెగ్నెన్సీ కోసం ఓకే సలహా కోసం. ఓకే, సో ఫస్ట్ బేబీ తర్వాత 2 సార్లు అబార్షన్స్ అయినాయి, మళ్ళీ ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటున్నారు. సో ఒకటి ఏంటంటే అమ్మా, మళ్ళీ ప్రెగ్నెన్సీ రావట్లేదు కాబట్టి ఇప్పుడు కనాల్ టెస్ట్ మీ హస్బెండ్ ఒకసారి చేయాలి, కౌంట్ ఒక్కొక్కసారి తగ్గుతుంది. రెండోది ట్యూబ్ టెస్ట్ ఒకసారి చేయాలి. సో ఎస్పెషలీ 2 అబార్షన్స్ తర్వాత కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చినా ట్యూబ్స్ బ్లాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంతకుముందు న్యాచురల్గానే ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి, ఇప్పుడు రావట్లేదు అంటే సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని అంటాము. వీళ్ళకి స్పర్మ్ కౌంట్ తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఏజ్ పెరిగే కొద్దీ కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల స్పర్మ్ కౌంట్ తగ్గచ్చు, లేదా ఆడవాళ్ళలో ట్యూబ్స్ బ్లాక్ అవ్వచ్చు. సో అప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాదనమాట. సో బేసిక్లీ టెస్ట్లు చేయించుకోవాలి. ఏ టెస్ట్ చేసినా నార్మల్గానే ఉంది అన్నప్పుడు ఐయుఐ ఇస్ ద నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ అండి. సో ఇలాంటి కేసెస్లో చాలా క్లియర్గా అర్థమవుతుంది ఐయుఐ మైట్ వర్క్. మేబీ టెస్ట్ అన్ని నార్మల్గా మనకు అనిపిస్తే అంతే కదా. అండ్ బికాస్ షీ హ్యాస్ 2 previous అబార్షన్స్, మనం ఐయుఐ చేసి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన దగ్గర నుంచి కొన్ని అడిషనల్ మెడికేషన్స్ పెట్టి వీ కెన్ ట్రై అండ్ ప్రివెంట్ దట్ అబార్షన్ యాజ్ వెల్. అబార్షన్ అసలు ఎందుకు అవుతుందో తెలియట్లేదు అని అనుకున్న కేసులో మేడం, అప్పుడు కూడా ఐయుఐ అనేది ఒక బెటర్ ఆప్షన్ గానే చూడాలమ్మా. బికాస్ మనం ఐయుఐ చేసినప్పుడు వీ మానిటర్ ద పేషెంట్. తనకి ఎగ్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా కొన్ని సపోర్టివ్ మెడికేషన్స్ ఆల్రెడీ పెడతాము. అండ్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన రోజే మనకి వీ నో దట్ షీ ఈస్ ప్రెగ్నెంట్, అండ్ ఫ్రమ్ దెన్ ఆన్ ఇట్ సెల్ఫ్ వీ కెన్ స్టార్ట్ సమ్ అదర్ మెడికేషన్స్ విచ్ క్యాన్ ప్రాబబ్లీ ప్రివెంట్ అన్ అబార్షన్. సో డెఫినెట్లీ ఇట్ హెల్ప్స్. సో బేబీ వే చేసే స్పేస్, ఆ యూటిరైన్ ఏరియా ఏదైతే ఉంటుందో అది చాలా వీక్గా ఉంది అని వింటూ ఉంటాం మనం. ఒక కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో మాట్లాడితే చాలా వీక్గా ఉంది కొంతమందికి, లేకపోతే అది జారిపోతుంది, ఇలాంటి యూజువల్లీ టర్మినాలజీ వింటూ ఉంటాం. సో యూటరైన్ మజిల్స్ అవి కొంచెం స్టిఫ్ అవ్వడానికి కానీ, లేకపోతే ఫార్ అ హెల్దీ యూటరస్ దానికి సంబంధించి కూడా మనకి స్పెసిఫిక్గా డూ వీ హ్యావ్ ఎనీ మెడిసిన్స్ లాంటివి ఉంటాయా? సో గర్భసంచి జారడం అనేది కామన్లీ వీ సీ ఆఫ్టర్ 2-3 నార్మల్ డెలివరీస్. సో అదర్వైజ్ గర్భసంచి ఈజ్ వెల్ ప్రొటెక్టెడ్ విత్ లాట్ ఆఫ్ వెరీ టెన్స్ అండ్ టాట్ లిగమెంట్స్. అండ్ నార్మల్ డెలివరీస్ అయ్యి అంటే ఆ లేబర్ పెయిన్స్ వల్ల, ఆ స్ట్రెచ్చింగ్ వల్ల కొంచెం లిగమెంట్స్ వీక్ అయ్యి జారడం అనేది చూస్తూ ఉంటాము. దానికి కెగల్స్ ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయి. అంటే మనకి మోషన్ వచ్చినప్పుడు ఆపడానికి ఎట్లయితే కింద భాగం బిగపడతామో అలా బిగపట్టాలి 30 seconds, అండ్ దెన్ లీవ్ ఇట్ అండ్ అగైన్ డూ ఇట్ ఫర్ 30 seconds. అలా 30 repetitions మార్నింగ్ అండ్ నైట్ అలా చేయమని చెప్తూ ఉంటాము.
అపార్ట్ ఫ్రమ్ దట్ గర్భసంచి వీక్ అవ్వడం అనేది యూజువలీ యూట్రైన్ అనామలీస్ ఉంటే జరుగుతుంది. సో ఒక భాగంగా ఉండడం లేకపోతే 2 భాగాలుగా ఉండడం, అడ్డు కూడా ఉండడం, ఇలాంటి సిచ్యువేషన్స్లో జరుగుతుంది. అండ్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఫర్ అస్ ఇస్ గర్భసంచి ద్వారం అనేది ఎర్లీగా ఓపెన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళకి. సో లెంత్ చూసుకొని అవసరమైతే సర్వైకల్ స్టిచ్ అనేది వేస్తే ఇట్ విల్ హెల్ప్ దీస్ పేషెంట్స్. వండర్ఫుల్, రైట్. సో ఈ మొత్తం మన జర్నీ ఆఫ్ Ferty9తో ఈ మార్గం ప్రోగ్రాంలో సుమవర్ష గారు ఆడియన్స్కి ఎంతైతే ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలుసుకుంటూ వచ్చారో నాకు కూడా చాలా 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 ఇన్ఫర్మేటివ్గా ఎవ్రీ వీక్ ఒక సబ్జెక్ట్ గురించి డీటెయిల్గా తెలుసుకునే ఒక స్కోప్ లభించింది. అండ్ ఐ రియలీ ఎంజాయ్ డూయింగ్ ఇట్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ మార్గం. చూస్తూనే ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సాక్షి టీవీ.